హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే థర్స్డే రోజు ఈవినింగ్ నుండి అనమాట. అంటే గురువారం సాయంత్రం నుండి నిన్న శుక్రవారం కదా, నిన్న శుక్రవారం వరకు ఉంటుంది అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక వ్లాగ్లోకి వెళ్తేనైతే ఇంకా పనంతా మొత్తం చేసేసుకున్నానండి, ఇంట్లో పనంతా. ఇక పిల్లలకు కూడా స్కూల్లో హాలిడే ఇచ్చారనమాట గురువారం రోజు. సో ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా పిల్లలకైతే తల స్నానాలు చేయించి పడుకోబెట్టేశాను. ఇక వాళ్ళు ఆడుకొని ఇక తినేసి పడుకున్నారు. ఏంటంటే ఇంకా మాకు ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉందన్నమాట. అందుకని ఇక ఇల్లంతా అంతా ఇక మామూలుగా రెగ్యులర్గా చేసుకుంటాం కదండి అన్ని పనులు. సో ఇక ఏంటంటే మళ్ళీ ఇక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ పని చేయాలంటే ఎందుకో బెజారు వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి నీట్గా ఉండాలనిపిస్తుంది ఇల్లు అయితే. మళ్ళీ ఎక్కడికన్నా ఫంక్షన్కి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి, కోపం వస్తుంది అనమాట. ఇక ఎట్లాగో తప్పవు కాబట్టి పనులు ఇంకా చేసుకొని వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా అలానే చేస్తాను. ఇంకా ఇక్కడైతే ఇగో పిల్లల్ని లేపానండి. లేపి ఇక వాళ్ళకైతే డ్రెస్ వేసానమాట ఇద్దరికి. ఇంక వేసి నేను కూడా తలస్నానం చేశాను. యాక్చువల్లీ ఏంటంటే నేను మామూలుగా రెడీ అయ్యాను అనమాట. ఆ శారీ నాకు నచ్చింది, బాగా నచ్చింది, కానీ కొంచెం పెద్దగా ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది శారీ అయితే. ఇంకా అంటే మా సిస్టర్ది మొన్న ఊరికి వెళ్ళానని చెప్పాను కదా హాలిడేస్లో, ఇక తెచ్చుకున్నాను. బాగుంది శారీ కానీ చాలా పెద్దగా ఉంది. లెంత్లో నాకు సరిపోయింది కరెక్ట్గా. నేను హైట్ ఉంటాను కదా, నాకు లెంత్ వైజ్గా కరెక్ట్గా సరిపోయింది. కానీ విడ్త్ వైజ్గా అంటే పొడుగులా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా కట్టెకు కట్టినట్టే అనిపిస్తుంది నాకైతే అనేసి. ఇంకా సింగుల్ అంటాం కదండి, సింగుల్ ఇట్లా మామూలుగా అల్లుతాం కదా, అవి కూడా చాలా వస్తున్నాయి అన్నమాట అనేసి ఇంకా నేను కట్టుకున్నాను అలా. ఇక జుట్టు మామూలుగా వేసుకున్నాను అనమాట. ఇక మా హస్బెండ్ వచ్చినాక శారీ బాగుంది అంటేనేమో అలానే పెట్టుకుందాము, లేదంటే వేరే శారీ కట్టుకుందాం అనుకొని ఇంకా డిసైడ్ అయినా. యాక్చువల్లీ ఇక నాకు అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట. మంచిగా ఉంది శారీ కానీ కొంచెం ఇంకా చెప్పాను కదా పెద్దగా ఉంది శారీ అనేసి. ఇక నాకు కొంచెం ఇష్టం లేదు, వేరే శారీ కట్టుకుందామని డిసైడ్ అయిపోయినా ఆల్రెడీ. లేదో కట్టుకున్నా కదా, ఇక కొద్దిసేపు ఉంచుకొని తర్వాత ఇక మళ్ళీ మా హస్బెండ్ వచ్చినాక రెడీ అయిద్దాంలే అన్నట్టు ఇంకా అలా. ఇక పాప ఏంటంటే నెయిల్ పాలిష్ పెట్టు మమ్మీ, నెయిల్ పాలిష్ పెట్టని అడుగుతుందన్నమాట. ఇక తనకైతే పెట్టాను నెయిల్ పాలిష్. ఇగో ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చాడండి 5:30కి అలా ఆఫీస్లో అడిగేసి వచ్చాడనమాట. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను కదా, మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నాను కదా, బాలమ్మ పండుగకి వెళ్తున్నామండి. అంటే మామూలుగా బాలమ్మ దేవత అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆ పండుగకి వెళ్తున్నాం అనమాట. పండుగ చేస్తారు కదా, సో అక్కడికి వెళ్తున్నాము. ఎవరిదంటే మా అత్తయ్య వాళ్ళ యారాలు ఉంటుంది కదా, అంటే నాకు చిన్న అత్తయ్య అవుతుంది కదా, చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు చేస్తున్నారు. ఇక పోవాలి కదా, అందరం పోవాలి కదా. ఇంకా మేము అంతా ఒకటే కాందాని కదండి, ఇంకా వెళ్ళాలి కాబట్టి ఇగో ఇక్కడైతే నేను మళ్ళీ వేరే సారి అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ శారీ అయితే మా అమ్మ ఎప్పుడో కొనిచ్చింది నాకైతే, ఒక 3 years బ్యాక్ కొనిచ్చింది అనుకుంటా. ఇంకా ఆ శారీ అయితే ఓల్డ్ మోడలే. సో కట్టుకున్నాను. ఇంకా అంతలోపే బయలుదేరదాం అన్న వరకు ఇక వర్షం స్టార్ట్ అయిందనమాట. కరెక్ట్ చెప్పాలంటే 6:15కే ఏమో స్టార్ట్ అయిందండి వర్షం అయితే. మరీ హెవీగా అని కాదు కానీ మామూలుగా ఇట్లా ముసురులాగా వస్తుంది ఆగిపోతుంది, వస్తుంది ఆగిపోతుంది అనమాట. ఒక ఆట ఆడుకుంది మా తోట అయితే. మేము ఇంక అంతా రెడీ అయ్యి ఇక ఏం పని లేదు, ఖాళీ కూర్చున్నాం అనమాట. ఒక 1/2 hour దాకా కూర్చున్నామండి. ఇంకా అది వస్తుంది పోతుంది అనమాట. ఇక ఏం చేయాలనేసి ఇంకా బాసనలు ఉన్నాయి కదా, ఇక అవి సర్దేస్తామనేసి ఇక ఏం పని లేదు. వర్షం ఏమో తగ్గట్లేదు. నియర్గా చెప్పాలంటే 1/2 hour కూడా కాదు, 40 minutes అండి, 40 నిమిషాల దాకా కూర్చున్నాం మేము ఖాళీగా. సో ఇక అలా వచ్చిందనమాట వర్షం. ఎందుకంటే మళ్ళీ బైక్ మీద వెళ్తుంటే తడిచిపోతాం కదా అనేసి ఇక అలా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇంకా సరే అని ఇక మా హస్బెండ్ కూడా రెడీ అయ్యాడు. ఇక పిల్లలు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇక వాళ్ళు కూడా చెప్పులు వేసుకుర్రు. మా పాప బయట ఇప్పమ్మ చెప్పులు వద్దు అంటే వద్దు అనుకుంటే అలానే ఇంకా వేసుకొచ్చింది అనమాట ఇంట్లోకి. ఇక టైం చూసారు కదండి, 5:30కి ఏమో స్టార్ట్ అయింది వర్షం అయితే. ఇంకా వస్తూనే ఉందన్నమాట. ఇక ఇది లాభం లేదనేసి ఇంకా నేను ఇక బాసనలు అయితే తోమి పెట్టాను కదా, ఇక అవన్నీ సర్దుతున్నానండి ఇక్కడ అన్నీ. ఇంకా ఎట్లాగో తప్పగా బాసనలు సదరడం అయితే అన్నీ మనమే అంటే మనం మనం చేయాల్సిన పనులే కదా అవన్నీ. ఇవాళ కాకపోయినా రేపైనా చేయాల్సిందే అనేసి ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి అవన్నీ చదువుతున్నానండి. ఇంకా ఈ శారీ అయితే నాకు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళామండి.
కానీ మేము చాలా లేట్ వెళ్ళామన్నమాట. అంటే మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది చుట్టాలు వచ్చారు. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం లేట్ అవుతుంది కదా, ఇక వాళ్ళు కూడా కొంచెం అలాగనే లేట్ వచ్చారు. కొంతమంది ఇంకా కుదిరిన వాళ్ళు పొద్దున పూట మధ్యాహ్నం పూట వెళ్ళారండి. సో ఇక మాకైతే కుదరలే కాబట్టి మేము వెళ్ళాము. సో అదనమాట. ఇక తర్వాత అక్కడ బాసనలు అయితే అన్నీ సదిరేసానండి. ఇక మొత్తం మంచిగా క్లీన్ అంతేమో ఖాళీ అయిపోయిందనమాట బాస్కెట్ అయితే. ఇక ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక మా హస్బెండ్ని అడిగితే ఛాయ్ వద్దని చెప్పాడు. ఇక నేను ఎట్లాగో వాతావరణం చల్లగా ఉంది కదా అనేసి కొంచెం పాలతోటి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే తాగుతున్నానండి నేనైతే. ఇంకా మా పాపనైతే ఇగో వర్షంలో పోతుంది వస్తుంది, తడుస్తుంది వస్తుంది అనమాట. చెప్పాను కదా, అంటే అంత ఎక్కువ రావట్లేదు వర్షం అనేసి. ఇక ఆమె ఏంటంటే ఆట ఆడుతుందనమాట వర్షంలో తడవాలనేసి. ఇగో ఇట్లా వెయిట్ చేస్తారు, పోదాం పోదాం మమ్మీ, పోదాం డాడీ అంటున్నారు అనమాట. ఇంకా వర్షం ఏమో తగ్గట్లేదు. అది ఏంటంటే మనము అంటే మేము పోయే వరకైనా తడిచిపోతామండి. ఇక అట్లా వస్తుందన్నమాట జర్నీలో. అంటే బయట మామూలుగా బైక్ మీద వెళ్తుంటాం కదా, తడిచిపోతాం కదా అనేసి ఇక వెయిట్ చేసాము. వెయిట్ చేశాక 6:30కి ఏమో అలా తగ్గిందండి వర్షం అయితే. అప్పటికి కొంచెం చినుకులు చినుకులు వస్తుందన్నమాట. ఇక ఇది తగ్గేటట్టు లేదనేసి ఇక బయలుదేరాము. ఇప్పటికే చాలా లేట్ అవుతుందనేసి ఇంక వెళ్ళామన్నమాట. ఇక్కడైతే వెళ్తున్నామండి. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఒక కొబ్బరికాయ, అగరబత్తీలు, కుంకుమ, పసుపు అయితే తీసుకున్నామన్నమాట. ఎందుకంటే పూజ కదా, సో ఇంకా అమ్మవారికి అయితే పూజ చేయాలనేసి ఇంకా తీసుకున్నాను. ఇంకా వచ్చేసామండి ఇక్కడ. అంటే అది అపార్ట్మెంట్స్ అనమాట. ఇక మా చిన్నత్తయ్య వాళ్ళు అక్కడ ఉంటున్నారనమాట అపార్ట్మెంట్స్లో. అక్కడ ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, కొబ్బరికాయ, అగరబత్తులు, కుంకుమ, పసుపు తీసుకున్నాను. ఇంకా బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. పార్క్ చేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా, సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. సో ఇక పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా అప్పటికి నైట్ అయింది, చూస్తున్నారు కదా, 7 దాటింది అనమాట. ఇంకా అప్పుడు వెళ్తున్నాము. ఇంకా అప్పటికి వస్తూనే ఉన్నారు చుట్టాలు అయితే. ఇంకా మేమే లేట్ అనుకున్నాము, కానీ ఇంకా అందరూ వస్తూనే ఉన్నారనమాట. ఇక్కడైతే కూర్చున్నానండి ఇంకా బయట అయితే. ఇంకా వెళ్ళాము, ఇంకా అందరినైతే పలకరించాను, ఇంకా అందరినైతే కలిశానమాట. ఇంకా దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము అందరం మొక్కుకున్నాము. ఇక తర్వాత ఇక అలా కూర్చొని ఇంకా అందరితో మాట్లాడుతున్నాను. ఇంకా మా చుట్టాలు అందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా కూర్చుంటుంటే ఇంకా పిల్లల్ని అయితే అప్పటికి ఒక కన్ను వేసాను అనమాట ఇక మా పిల్లల మీద. ఇక మా పాపనేమో పైనుంచి కిందికి తొంగి చూస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఫ్లోరే కానీ కిందికి ఉంటుంది కదండి, అంత అది కూడా చాలా పైకే ఉంటుంది కదా, కిందికి తొంగి చూస్తుంది. మా వాడేమో లిఫ్ట్ పక్కన ఆన్ చేస్తుండు ఆఫ్ చేస్తుండు అనమాట. అంటే డోర్ పక్కనే ఉందన్నమాట లిఫ్ట్. ఇంకా ఎక్కడికి పోయినా సరే మన పిల్లల్ని మనం చూసుకోవాలి కదండి. ఇంకా ఎవరో చూస్తారని ఎవరి మీద కూడా నమ్మకం పెట్టుకోవద్దు అనమాట. మన పిల్లల్ని మనమే చూసుకోవాలనేసి ఇంకా నేను బయటనే ఎక్కడికి పోయినా ఇంకా అంతే, నేను ఫంక్షన్లకు ఎక్కడికి పోయినా అంతే, ఇంకా పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట. సో అదనమాట. ఇంకా మొత్తం అయితే షూట్ చేయాలండి లోపల. ఎందుకంటే కొంతమందికి కెమెరా ముందుకు రావడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. ఇంకా అంత పెద్ద యూట్యూబర్ని కూడా కాదు కదా నేను, ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్. అందుకని ఇంకేం షూట్ చేయలేదండి లోపల చుట్టాలందరినీ. అదే చెప్పాను కదా, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. అందుకనే ఏం షూట్ చేయలే. బయటికి ఇంకా వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి 12 అయిందనమాట ఇంటికి. చూశారు కదా, బయలుదేరాము. ఇంక ఇది వచ్చేసి అయితే నిన్న పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్, వెళ్ళారు. ఇక వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి కదా అనేసి ఇంకా వాళ్ళకైతే ఆలుగడ్డలాగా, అంటే ఆలుగడ్డ మొత్తం మెత్తగా వేసాను, మిక్సీలో చేశాను. అంటే ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని మిక్సీ వేసి వాటిని తాలింపు పెట్టేసుకొని ఇంకా అందులో అన్నం వేసి మంచిగా ఫ్రై లాగా వేసాను అనమాట. రైస్ వేసి మంచిగా అయింది. ఇంకా పిల్లలు అయితే మంచిగా తిన్నారనమాట. ఇక ఇదేమో పిల్లల్ని అయితే తీసుకొచ్చాను ఇక్కడ, చూస్తున్నారు కదా, 3:30కి అలా 3 o'clock తీసుకొచ్చాను. ఇంకా వచ్చేసరికి 3:30 అవుతుందండి మేము ఇంటికి వచ్చేసరికి, మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి. ఇంకా ఇక్కడైతే మా వాడికి ఇగో పాలు, బిస్కెట్లు, స్నాక్స్ అనమాట. ఇక మా పాప అయితే పాలు తాగిందండి. తనకి ఏంటంటే బిస్కెట్లు అస్సలు ఇష్టం ఉండదు, పాలల్లో వేస్తే అస్సలు తినదనమాట. ప్లేన్ పాలే తాగుతుంది. అంటే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపిస్తే తాగుతుంది, లేదంటే ఉత్త పాలే తాగుతుంది అనమాట. మా వాడేమో అట్లా కాదు, కంపల్సరీ బిస్కెట్ ప్యాకెట్ ఉండాల్సిందే ఏదైనా సరే అనేసి వానికి మామూలుగా క్రాక్ జాక్ ఉంటుంది కదా 5 రూపీస్ది, అది కొనుక్కొచ్చి ఇచ్చానమాట. ఇక వాడు తింటాడు.
ఇక ఇంకా వాళ్ళైతే ఇంట్లో ఉన్నారండి. ఇక నేనైతే బట్టలైతే ఆరేస్తున్నాననమాట. ఆల్రెడీ జాడిచ్చి గోడ మీద వేసాను. ఇంకా మొత్తం వాటర్ అంతా పోవాలి కదా అనేసి ఇక ఇక్కడైతే ఆరేస్తున్నానండి. యాక్చువల్ అయితే మొత్తం ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. నెత్తి నిండా ఆయిల్ పెట్టేసేసుకున్నాను. కానీ ఇంకా ఏమంటారు, ఇంకా జుట్టు వేసుకోలేదు. ఖాళీగా పిల్లలకు స్కూల్ నుంచి తీసుకురావాలి కదా, టైం అవుతుంది అనేసి ఖాళీ జస్ట్ క్లిప్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వర్షం అయితే పడేటట్టే ఉంది. అయినా ఆ బట్టలు ఆరేస్తున్నాను. ఇంకా చెప్పలేము కదా, ఒక్కొక్కసారి మబ్బులు బాగా వస్తాయి కానీ వర్షం కూడా పడదు కదా అనేసి ఆరేసానండి. ఇంకెంతసేపు అట్లా పెట్టాలి, ఎందుకంటే ఫుల్ మొగులైందనమాట వర్షం పడేటట్టే. కానీ నాకు ఆప్షన్ లేదు కదండి బట్టలు ఆరేసుకోవడానికి. అంటే ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఇంకా అదొకటే ఉంది దండం, ఇంకా అక్కడనే ఇంకా ఆరేస్తున్నాను అనమాట. ఏంటంటే ఇంట్లో కూడా దండం కట్టుకోవచ్చు కానీ ప్లేస్ లేదు, అసలు ఎక్కడ కట్టాలనో అర్థం కావట్లేదు. ఒకటి కిచెన్ ఉంది, ఆ బెడ్రూమ్ ఉంది కదా, అంతా బట్టలు తగులుతూ ఉంటాయి కదా, పిల్లలు అయితే ఇక గుంజుతూ ఉంటారు. ఇక తెలుసు నాకు, ఇక వాళ్ళు అస్సలు ఇంట్లో దండం కట్టినా ఇక వాళ్ళు గుంజుతూ ఉంటారు. ఇదొక ప్రాబ్లం. అయిన ప్లేస్ కూడా లేదనమాట అనేసి ఇంకా బయటనే ఆరేస్తున్నాను అనమాట. చూడాలి మరి ముందు ముందు అయితే, అంటే ఇక్కడ ఇక మా హస్బెండ్తోనైతే దండం కట్టించాలండి ఇంట్లోనే. సో అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇక బాసనలు అయితే ఉండే అండి. ఇక కొన్ని బాసనలు ఉంటే తోమేస్తాను, సగం తోమాను ఆల్రెడీ, ఇంకా కొన్ని ఉండే అనమాట, తోమేస్తున్నాను. ఇంకా ఈ బాసనలు అయితే అబ్బా నాకైతే బెజారు వస్తుందంటే ఈ బాసనలు తోమలేక పడుతూనే ఉంటాయి. కొద్దిసేపు అలానే ఉంచామనుకోండి, తర్వాత తోమదాంలే అనేసి మొత్తం వాష్ బేసిన్ నిండా అయిపోతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా అంతే ఉంటుంది. చాలా తక్కువ వంటలు కాదు కదా, టిఫిన్ చేస్తూనే ఉంటా, ఇంకా మళ్ళీ మామూలుగా వంట అన్నం కూర ఇట్లా వండుతాను కదండి, చాలా బాసనలు పడతాయి. ఇక అందులో చిన్నపిల్లలు ఉంటే కూడా మస్తు పడతాయి కదండి బాసనలు అయితే. సో అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇక మొత్తం ఇల్లు అయితే మొత్తం ఊడుస్తున్నానండి. అంటే సాయంత్రము ఇంకా ఊడ్చాలి కదా ఇల్లు అయితే. పిల్లలు అయితే బయట ఆడుకుంటారు అనమాట. ఇక వాళ్ళను చూసుకుంటే ఇక్కడైతే పని చేసుకుంటున్నాను. ఇంకా బయట కూడా ఊడ్చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే పక్కనాంటి వర్షం పడేటట్టుందని బట్టలు అయితే తీసేస్తుంది. ఇంకా వాళ్ళ ఆరినాయి అనమాట. అప్పటికి ఇక నాకేమో బట్టలు అప్పుడే ఆరేసాను, ఇంకా ఏమన్నా కానీ అనేసి ఆరేసిన అనమాట. ఎందుకంటే వర్షాకాలం కదండి, మనమైతే ఆపలేము కదా, వర్షం పడుతూనే ఉంటుంది, ఏ టైంలో పడుతుందో కూడా తెలియదు కదా. సో అదనమాట. ఇంకా నేనైతే ఆరేసాను. ఇక్కడైతే పని అంతా చేసేసుకొని ఇంకా మొత్తం చిక్క అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ పెట్టాను కదా, ఇక చిక్క బాగుంటుంది అనమాట. ఇంకా అందులోనూ చాలా ఊడిపోతున్నాయండి ఈ మధ్య అయితే వెంట్రుకలు, ఎందుకో తెలియదు కానీ ఒక డబ్బా నిండిపోయింది నాకైతే వెంట్రుకలు. అంటే జమ చేస్తున్నా అనమాట. జమ చేసి అంటే మామూలుగా ఇట్లా చిట్టెంటుకల వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకి ఇస్తే గిన్నెలు ఇస్తారు కదా, దానికోసం అనమాట. సో ఇక మస్తు ఊడిపోతున్నాయి వెంట్రుకలు అయితే, ఇక ఏం చేస్తాం. ఇంక ఇక్కడైతే జుట్టు వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇంకా వర్షం అయితే అప్పుడప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంకా టైం వచ్చేసి అయితే 5:45 అవుతుంది. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటారు. సరే ఆడుకొని తీగ వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలనేసి ఇంకా ఆడుకుంటారు అట్లా. ఇంకా హెవీ వర్షం కాగానే పిలిచేసాను ఇంట్లోకైతే. ఇక బట్టలు అయితే తీసి మళ్ళీ కుర్చీ మీద అయితే వేసానండి. సో ఇక ఇదనమాట వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.